పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. గత ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరూ కూడా తెలంగాణ కోసం పోరాడలేదన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ఆయన కోరారు. ప్రజల కష్టాలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు పల్లెటూర్లలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి వాడిని. ఆ విధంగా ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చాను. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, గత ఎన్నికల్లో పెద్ద పొరపాటు జరిగిపోయింది. మాయ మాటలు, మోసపు మాటలతోని ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజల్ని మొత్తం కూడా మోసం చేసింది. ప్రభుత్వం రాగానే వెంటనే అమలు పరుస్తానని చెప్పేసరికి అది కూడా ప్రజలు నమ్మారు. దాంతో పెద్ద నష్టం జరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కేవలం 200 రూపాయల పెన్షన్ ఉండేది. 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయల పెన్షన్ ఇవ్వటం జరిగింది. అని చెప్పి అదొక అబద్ధ వాగ్దానం చేశారు. అంటే బడుగు బలహీన వర్గాల పేద బిడ్డ మరి పెళ్లికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వారికి కాదు, అల్లిది కాని హామీలతో, అబద్ధాల ప్రచారంతో ఇవాళ గవర్నమెంట్ కు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం గత 120 రోజులు అయిపోయింది. ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకనే మిమ్మల్ని కోరుకుంటున్నా, ఇప్పటికే ఈసారి గనక ఖచ్చితంగా కూడా పార్లమెంట్ లో వీళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా మీరు మళ్ళొక్కసారి కేసీఆర్ గారిని ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది. కారు గుర్తు మీద ఓటేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే వీళ్ళ మెడలు వచ్చి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు పరిచే వరకు ప్రజల కష్టాలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు పల్లెటూర్లలో చిన్నప్పటి నుంచి చూసినటువంటి అనంతపురం